డ్రైవర్ అన్న నీ కుటుంబం బాధ్యత నీదేనా? డ్రైవర్ అన్న నీ కుటుంబానికి రక్షణ కలిగించాల్సిన బాధ్యత నీది. డ్రైవర్ అన్న నీ కుటుంబాన్ని సేఫ్టీగా ఉంచాల్సిన బాధ్యత నీది. డ్రైవర్ అన్న మన కుటుంబం గురించి మనమే ఆలోచించాలి. డ్రైవర్ అన్న మనమందరం ఒక మాట అంటుంటాం, ఆ ప్రభుత్వం ఏం చేయలేదు మనకి, ఈ ప్రభుత్వం మనకేం చేయలేదు, వాళ్ళు మనకేం చేయలేదు, వీళ్ళు మనకేం చేయలేదు అని మనమందరం డ్రైవర్లు అంటూ ఉంటాం. కానీ మనం డ్రైవర్లం, మన కుటుంబం కోసం మనం ఏం చేస్తున్నాం? మనమందరం డ్రైవర్లం, మన కుటుంబానికి ఏ విధంగా రక్షణ కలిగిస్తున్నాం? మనం ఉన్నా లేకపోయినా మన కుటుంబం ఆనందంగా ఉండాలంటే మనం డ్రైవర్లమంతా ఏం చేయాలి? ఏం చేస్తే మన కుటుంబం బాగుంటుంది? మళ్ళీ ఆ పార్టీ అధికారంలో వచ్చింది, మనకేం చేయలేదు. ఈ పార్టీ అధికారంలో వచ్చింది, మనకేం చేయలేదు. ఆ బంధువులు ఏం చేయలేదు, ఈ బంధువులు ఏం చేయలేదు. ఆ స్నేహితుడు ఏం సాయం చేయలేదు, ఈ స్నేహితుడు ఏం సాయం చేయలేదు. చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవరు సాయం చేయలేదు అని అంటానే ఉంటాం మనం. కానీ వాళ్ళందరికంటే కూడా నువ్వు డ్రైవర్ అన్న నీ కుటుంబానికి నువ్వేం చేశావు? నీ కుటుంబం భద్రత కోసం నువ్వు ఏం చేయబోతున్నావు? నీ కుటుంబానికి రక్షణ కలిగించడానికి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? వాళ్ళని వదిలేయి, వాళ్ళని పక్క పెట్టు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు రాజకీయంలో వచ్చింది వాళ్ళ లబ్ధి కోసం, వాళ్ళు సంపాదించుకోవడం కోసం. కానీ నువ్వు నీ కుటుంబం గురించి ఆలోచించాలి కదా. నువ్వు ఉన్నా లేకపోయినా నీ కుటుంబం సమాజంలో బాగా బతకాలి కదా. వాళ్ళని వీళ్ళని అనడం కాదు, నువ్వు ఏం చేస్తున్నావు అది ముఖ్యం. అన్నా, ఊరికే తిరిగి తిరిగి చెప్పే కంటే కూడా సూటిగా చెప్తా చూడు. నువ్వు ఏం చేస్తున్నావు నీ ఫ్యామిలీ కోసం? నువ్వు నీ కుటుంబం కోసం ఏం చేస్తున్నావు? డ్రైవర్ అన్నా వాళ్ళని వీళ్ళని అనడం కాదు, నువ్వు నీ కుటుంబం కోసం ఏం చేస్తున్నావు? డ్రైవర్ అన్నా నీ కుటుంబం బాధ్యత నీది. నీ కుటుంబం రక్షణ కల్పించే బాధ్యత నీది. చూడు డ్రైవర్ అన్నా, మనమందరం డ్రైవర్లం. 24 గంటలు ఇంటూ 7 days 365 రోజులు నల్లటి రోడ్డు మీద రారాజులాగా నువ్వు తిరుగుతుంటావు. కానీ మృత్యు ఏ వైపు నుంచి వచ్చి మన మెడలిడిస్తుందో తెలీదు. మృత్యు ఏ వైపు నుంచి వచ్చి మన ప్రాణాలు తీస్తుందో మనకి తెలీదు. కానీ మనం నల్లటి రోడ్డు మీద రారాజులం. ఈరోజు గర్వంగా మనం డ్రైవర్లు అని చెప్పుకోవచ్చు. ఈరోజు ప్రపంచమంతా మన ఆధారంగా బతుకుతుందని కూడా చెప్పొచ్చు. కానీ మనం అందరికీ మంచి పని చేస్తున్నాం, అందరికీ మంచి కలిగిస్తున్నాం, అందరికీ సేవ చేస్తున్నాం. కానీ మనం మన కుటుంబం గురించి ఆలోచించడం లేదు. చూడు డ్రైవర్ అన్న, ఆ ప్రభుత్వం ఏమో చేస్తుంది, ఈ ప్రభుత్వం ఏమో చేస్తుంది, ఆ పార్టీ ఏమో చేస్తుంది, ఈ పార్టీ ఏమో చేస్తుంది అని కాకుండా నువ్వు నీ కుటుంబం కోసం చేయాలి. అన్నా, సెంట్రల్ గవర్నమెంట్ స్కీములు చాలా ఉన్నాయి. మన పోస్ట్ ఆఫీస్కి 350 కట్టు, ఒక బాండ్ వస్తుంది, మన ఇంట్లో పెట్టు. లేకుంటే 550 కట్టు, ఒక బాండ్ ఇస్తారు, అది ఇంట్లో పెట్టు. లేకుంటే 99 రూపాయలు 999 కట్టు, ఒక బాండ్ వస్తుంది, ఆ బాండ్ ఇంట్లో పెట్టు. అన్నా, మనమున్నా లేకపోయినా మన కుటుంబం సురక్షితంగా ఉండాలంటే ఖచ్చితంగా ప్రతి డ్రైవరు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ చేసుకోవాలన్నా. ఎందుకంటే మనం డ్రైవర్లమన్నా, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. ఏ వైపు నుంచి మృత్యు దేవత వచ్చి మన ప్రాణాలు తీస్తుందో తెలీదు. మనం సరిగా పోయినా, ఎదుటి వ్యక్తి సరిగా రాకపోయినా పోయేది మన ప్రాణాలే. మళ్ళీ చూడండి అన్న, ప్రమాదం జరిగి మనం గిన ఏమన్నా అయితే ఈరోజు మన కుటుంబం నాశనం అయిపోతుందన్న. ఈరోజు మన కుటుంబం, డ్రైవర్ల కుటుంబం బతకలేకపోతారన్న.
చాలామంది డ్రైవర్లు చనిపోయిన వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి చూడండి, వాళ్ళ ఇంట్లో పోయి చూడండి ఎన్ని సమస్యలు ఉన్నాయో. పాపం డ్రైవర్ అన్న భార్య తన తోబుట్టుల్ని వదిలి, తన తండ్రిదండ్రులను వదిలి, అన్న తమ్ముళ్ళని వదిలి, అక్క చెల్లెళ్ళని వదిలి, బంధుమిత్రులని అందరినీ వదిలి మన ఇంట్లో వెలుగు నింపడానికి వచ్చిన డ్రైవర్ అన్న భార్య పరిస్థితి ఎలాగుందో డ్రైవర్ చనిపోయినాక ఒక్కసారి చూడండి అన్న. ఆ డ్రైవర్ అన్న పిల్లల పరిస్థితి చూడండి అన్న. డ్రైవర్ ప్రమాదంలో యాక్సిడెంట్ అయ్యి చనిపోయినాక ఆ డ్రైవర్ వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పిల్లల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో చూడండి అన్న. ఈ వయసులో నా కొడుకే దిక్కు అనుకున్న డ్రైవర్ యొక్క తల్లిదండ్రుల పరిస్థితి చూడండి అన్న. అదే మన డ్రైవరు ఇన్సూరెన్స్ చేసింటే, అదే మన డ్రైవర్ అన్న వీళ్ళందరికీ భద్రత, వీళ్ళందరికీ సేఫ్టీ కలిగించింటే ఈరోజు ఆ కుటుంబం పరిస్థితి ఇలాగ ఉండేది కాదన్న. చూడండి అన్న, 350 రూపాయలు, 550 రూపాయలు, 1000 రూపాయలు ఎక్కువ కాదన్న. సంవత్సరానికి ఒకసారి మీరు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ చేయించుకోండి, మీ కుటుంబానికి భద్రత కలిగించండి. మనమేమి యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోతామని కాదు. సపోజ్ ప్రమాదవాస్తు మనం గిన యాక్సిడెంట్ అయ్యి చనిపోతే మన కుటుంబానికి మనం భద్రత కలిగించిన వాళ్ళమవుతాం, మన కుటుంబానికి మేలు చేసిన వాళ్ళమవుతాం అన్న. మన కడుపులో పుట్టిన పిల్లల పరిస్థితి ఘోరంగా అయిపోతుందన్న. మనని పుట్టించిన తల్లిదండ్రుల పరిస్థితి చాలా అన్యాయం అయిపోతుందన్న. అందరినీ కాదనుకొని మనని నమ్మొచ్చిన భార్య పరిస్థితి కూడా చాలా దీన పరిస్థితిగా అయిపోతుందన్న. ఎక్కడెక్కడో డ్రైవర్లు చనిపోతే ఆ డ్రైవర్ కుటుంబం, డ్రైవర్ భార్య పరిస్థితి, డ్రైవర్ పిల్లల పరిస్థితి, డ్రైవర్ తల్లిదండ్రుల పరిస్థితి చాలా ఘోరంగా తయారైపోతుందన్న. ఒక్క 350 అన్న సంవత్సరానికి ఒకసారి, లేకుంటే 550 రూపాయలన్న సంవత్సరానికి ఒకసారి, లేకుంటే 1000 రూపాయలన్న సంవత్సరానికి ఒకసారి. డ్రైవర్ అన్న నా మాట వినన్నా. మనం డ్రైవర్లమన్నా రోడ్ల మీద తిరిగేట వాళ్ళం, ఎప్పుడు ఏమన్నా కావచ్చు, కానీ మన కుటుంబానికి మంచి చేసే బాధ్యత మనదన్నా. మన కుటుంబానికి సేఫ్టీ కలిగించాల్సిన బాధ్యత కూడా మనదన్నా. ఎవరు మనని ఆదుకోరన్నా, ఎవరు మనని చూడరన్నా. ఒకవేళ నువ్వు గిన ప్రమాదవాస్తు చనిపోయినప్పుడు నీ ఆత్మ ఘోషిస్తుందన్నా. వాళ్ళు పడే ఇబ్బంది నువ్వు చూడలేవు, వాళ్ళ బాధని అసలు వర్ణాతీతం చెప్పలేమన్నా. అందుకు మళ్ళీ 2 చేతులు జోడి వేడుకొని చెప్తున్నా ప్రతి డ్రైవర్ అన్నకి, ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ చేయించుకోండి. ఆ బాండ్ తీసుకుని వచ్చి మీ ఇంట్లో ఇవ్వండి అన్న. ఎక్కువ కాదన్నా 350 రూపాయలు సంవత్సరానికి, అదన్నా చేయించండి. ఉంటానా? నమస్తే.